నమస్కారం. వైజాగ్ లోకల్ న్యూస్ వార్తలకు స్వాగతం. వార్తల్లో ముందుగా ముఖ్యాంశాలు. రాష్ట్రంలోని ప్రతి ఒక్కరూ సంతోషంగా ఉండడమే రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆశయం వెల్లడించిన ఎంపీ విజయసాయి రెడ్డి. ఘనంగా ముగిసిన సింహాచలం సింహాద్రి అప్పన్న స్వామి వార్షిక తిరుకల్యాణ ఉత్సవాలు. ముగింపు అనంతరం పవళింపు సేవ అనంతరం ఆలయ ద్వారాలు మూసివేత. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పదవి వెలమ కులస్తులకు కేటాయించడంపై హర్షం వ్యక్తం చేసిన లగుడు గోవింద్. జీవీఎంసీలో స్పందన కార్యక్రమం. దరఖాస్తులను స్వీకరించి సమస్యలను సావధానంగా విన్న అధికారులు. రాష్ట్రంలో ప్రతి ఒక్కరూ సంతోషంగా ఉండడమే రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆశయమని వైఎస్ఆర్సీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రాజ్యసభ సభ్యుడు వి విజయసాయి రెడ్డి అన్నారు. రాయలసీమ ప్రాంత నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా తిరుపతి ఎస్వి యూనివర్సిటీ వేదికగా నిర్వహించిన మెగా జాబ్ మేళా 2వ రోజు ఆదివారం కూడా గ్రాండ్ సక్సెస్ అయింది. ఈ సందర్భంగా విజయసాయి రెడ్డి మాట్లాడుతూ నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశం కల్పించాలి, వారి కుటుంబానికి ఆధారం కల్పించాలి, సామాజికంగా ఆర్థికంగా ఆ కుటుంబం ఎదగాలి. ఇది సీఎం ఆశయం. ఆయన సంకల్పంతోనే ఈ జాబ్ మేళా నిర్వహణ అని అన్నారు. ఒక కుటుంబంలో మీరు ఇచ్చేటటువంటి ప్రతి జాబు ఒక కుటుంబాన్ని బ్రతికిస్తుంది అన్నటువంటి విషయం, అది తలుచుకుంటేనే మనకు ఎంతో సంతోషంగా ఉంటుంది. ఒక కుటుంబంలో నలుగురు అనుకుంటే మీరు ఇచ్చేటటువంటి ప్రతి జాబ్ కూడా నలుగురు వ్యక్తుల్లో ముఖాల్లో సంతోషాన్ని ఇస్తుంది అన్నటువంటిది నిజంగా మీ అందరికీ కూడా, మీ మనసుకు కూడా చాలా సంతోషకరమైనటువంటి విషయం. కాబట్టి మీ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాను. ఈ యొక్క కార్యక్రమం రాబోయేటటువంటి కాలంలో కూడా, ఎందుకనంటే ఇండియాలో మన భారతదేశంలో ఉన్నటువంటి ప్రజానీకంలో 140 కోట్ల ప్రజానీకంలో యూత్ ఎక్కువ, యువకులు ఎక్కువ. ప్రపంచంలో మిగతా దేశాలన్నిటితో కంపేర్ చేసుకుంటే మన దేశంలో యువత చాలా ఎక్కువ. కాబట్టి అంటే ఏజ్డ్ పీపుల్ నాలాంటి వాళ్ళు చాలా తక్కువ, యంగ్స్టర్స్ అంతా కూడా ఎక్కువ. యంగ్స్టర్స్లో ఎప్పుడైతే మనం ఉద్యోగ అవకాశాలు, ఎప్పుడైనా యువతలో నిరాసక్తత, ఒక రకమైనటువంటి నిర్లిప్తత వచ్చిందనంటే అది దేశ అభివృద్ధికే భంగం. కాబట్టి మీరు చేస్తున్నటువంటి కార్యక్రమం చాలా మంచిది, మహోత్తరమైన కార్యక్రమం. తెలియకుండానే, బహుశా మీరు ఎప్పుడు కూడా అనుకోకపోవచ్చు, తెలియకుండానే మీరు చేస్తున్నటువంటి కార్యక్రమం దేశానికి కూడా మేలు చేస్తుందన్నటువంటి విషయాన్ని నేను చాలా ప్రతి ఒక్కరూ కూడా దీన్ని పాజిటివ్గా తీసుకుంటారు. కాబట్టి మీ అందరికీ కూడా మరొక్కసారి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. సింహాచలం సింహాద్రి అప్పన్న స్వామి వార్షిక తిరు కళ్యాణోత్సవాలు ఆదివారం రాత్రి ఆలయంలో జరిగిన శ్రీ పుష్పయాగంతో వైభవోపేతంగా ముగిశాయి. పుష్పాంజలి వేడుకలో భాగంగా అర్చకులు శ్రీదేవి భూదేవి సమేత గోవిందరాజ స్వామిని పట్టు పీతాంబరాల ఆభరణాలతో మనోహరంగా అలంకరించారు. ఆలయ కళ్యాణ మండపంలోని ఉత్సవ వేదికపైనున్న శేషవాహనంపై దేవతామూర్తులను అధిష్ఠింపజేసి మండపారాధన నిర్వహించారు. వేద మంత్రాలు, నాదస్వర మంగళ వాయిద్యాల నడుమ స్వామికి పుష్పార్చన శోభయమానంగా జరిపారు. పవళింపు సేవానంతరం ఆలయ ద్వారాలు మూసివేశారు.
ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణలో వెలమ వర్గానికి చెందిన బూడి ముత్యాల నాయుడికి మంత్రివర్గంలో చోటు కల్పించడంతో పాటు ఉప ముఖ్యమంత్రి పదవి కేటాయించడంపై రాష్ట్ర వెలమ సంక్షేమ సంఘ అధ్యక్షుడు లగుడు గోవింద్ హర్షం వ్యక్తం చేశారు. అన్ని వర్ణాలను సమానంగా చూస్తూ అందులో భాగంగా బాధ్యతాయుతమైన పదవితో పాటు ఉప ముఖ్యమంత్రి కేటాయించడంపై ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలియజేశారు. డాబా గార్డెన్స్ విజేఎఫ్ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ అంతవరకు రాజకీయ పార్టీలు వెలమలను ఓటు బ్యాంకులుగా చూసేయండి, తాజాగా మారుతున్న సమీకరణాల దృష్ట్యా వెలమలకు సముచిత స్థానం కల్పించాలని డిమాండ్ చేశారు. లగుడు గోవిందరావు ఆంధ్రప్రదేశ్ వెలమ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు. ఆంధ్రప్రదేశ్ వెలమ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో నేడు విశాఖపట్నం విజయ ప్రెస్ క్లబ్ వేదికగా మొన్న జరిగినటువంటి మంత్రివర్గ విస్తరణలో వెలమలకు సముచిత స్థానం కల్పించి మరి ముఖ్యంగా ఉప ముఖ్యమంత్రిగా పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రివర్యులుగా బూడి ముత్యాలనాయుడు గారికి, అదేవిధంగా రెవెన్యూ స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ మంత్రివర్యులుగా శ్రీ ధర్మాన ప్రసాదరావు గారికి అవకాశం కల్పించినందుకు, మంత్రివర్గంలో సముచిత స్థానం కల్పించినందుకు ఈ యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రి అయినటువంటి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి వెలమ సంక్షేమ సంఘం తరపున ప్రత్యేకమైనటువంటి హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మరి అదేవిధంగా ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వాన్ని ముఖ్యంగా మేము కొన్ని విషయాలు డిమాండ్ చేస్తున్నాం. ఈ రాష్ట్రంలో వెలమ కార్పొరేషన్ ఏర్పాటు చేశారు. ఆ యొక్క కార్పొరేషన్కు ఇంతవరకు నిధులు కేటాయించలేదు కాబట్టి ఆ యొక్క కార్పొరేషన్కు తక్షణమే నిధులు కేటాయించాలని చెప్పేసి కూడా ఇక రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా వెలమ సామాజిక వర్గాన్ని బీసీ-డి జాబితా నుంచి ఏ జాబితాలోకి మార్చాలని చెప్పేసి కూడా ఎన్నో ఏళ్ళుగా పోరాటాలు, ఉద్యమాలు జరుగుతున్నాయి. కాబట్టి ఇప్పటికైనా ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం వెలమ సామాజిక వర్గాన్ని బీసీ-డి జాబితా నుంచి ఏ జాబితాలోకి కూడా మార్చాలని చెప్పేసి కూడా ఇక రాష్ట్ర ప్రభుత్వం డిమాండ్ చేస్తున్నాం. మరి అదేవిధంగా వెలమ విద్యార్థులకు విదేశీ విద్యా సౌకర్యాన్ని కూడా కల్పించాలని, నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కూడా కల్పించాలని చెప్పేసి కూడా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇందు మూలంగా మేము డిమాండ్ చేస్తున్నాం. జై వెలమ. ఉక్కు నగరం నెహ్రూ పార్క్ లో గాజువాక సిటీ వైట్ సూపర్ స్టార్ కృష్ణ మహేష్ బాబు ఫ్యాన్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అభిమానుల ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేశారు. సంస్థ ప్రధాన కార్యదర్శి మొల్లి నూకరాజు అధ్యక్షతన జరిగిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గాజువాక వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ తిప్పల దేవన్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇలాంటి కార్యక్రమానికి తనను ఆహ్వానించినందుకు ఆనందంగా ఉందని ఆయన తెలియజేశారు. తాను కూడా చిన్నప్పటి నుండి సూపర్ స్టార్ కృష్ణ అభిమానినని తెలిపారు. ఈ కార్యక్రమంలో గాజువాక మాజీ ఎమ్మెల్యే చింతలపూడి వెంకటరామయ్య, అసోసియేషన్ అధ్యక్షుడు చంద్రయ్య, కార్యవర్గ సభ్యులు, అభిమానులు పాల్గొన్నారు. వాళ్ళ రెమ్యునరేషన్ కూడా తగ్గించుకొని ప్రొడ్యూసరు బాగుండాలి, సినిమా హిట్ ఫ్లాప్ అయినా సరే వాళ్ళకి ఎప్పుడు ఇబ్బంది పడకుండా ఆ రోజుల్లో ఇవన్నీ చూసే మరి సూపర్ స్టార్ కృష్ణ గారికి మేము వీరాభిమాని అయ్యాను. అదే కంటిన్యూ చేస్తూ నిజంగా మనం చూడండి మహేష్ బాబు గారు కానీ ఆ తనయుడు నిజంగా వాళ్ళకు ఉన్నటువంటి డిసిప్లిన్ క్యారెక్టర్ చాలా చక్కగా ఎక్కడ గొడవలు లేకుండా చాలా మంచిగా అందరితో ఉంటూ మరి వాళ్ళు చేస్తున్నటువంటి సర్వీస్ కూడా బయటికి చెప్పరు. వాళ్ళు ఇచ్చినటువంటి డొనేషన్స్ కానీ ఏదైనా సరే చాలా సీక్రెట్గా డొనేట్ చేసి దాని పబ్లిసిటీ కూడా చేసుకునేటువంటి వ్యక్తులు వాళ్ళు. నిజంగా అటువంటి వారికి ఫ్యాన్ అయినందుకు నిజంగా మనందరం కూడా చాలా గర్వపడాలి. నిజంగా అటువంటి వ్యక్తులకి ఎప్పుడు కూడా మనం వాళ్ళకి సపోర్ట్గా ఉంటూ వాళ్ళ జన్మదిన వేడుకలు ఎప్పుడు కూడా చాలా ఘనంగా చేస్తూ వాళ్ళ సినిమా రిలీజ్ అయినప్పుడు కూడా నేను ఈరోజు చెప్తున్నాను అంటే చాలామంది తెలియదు కాబట్టి ఎప్పుడైనా కృష్ణ గారు మనం మహేష్ బాబు గారు ఇప్పుడు కృష్ణ గారు లేరు కాబట్టి అందుకని వాళ్ళ తన మహేష్ బాబు ఫ్యాన్స్ మనం సినిమా రిలీజ్ అయినా నా ఫోటోకి పెట్టండి. ఎందుకంటే నేను ఆయన ఫ్యాను చాలా గర్వంగా చెప్తున్నాను. కంపల్సరీగా ఆ రోజుల్లో విజయవాడలో నేను ఇంటర్మీడియట్ చదువుతున్నప్పుడు ఈ అమ్మ దొంగ సినిమా కానీ ఇటువంటి అన్నీ రిలీజ్ 94 నేను 96 ఆ టైంలో 94, 96లో ఇంటర్మీడియట్ చదివాను. 10th 94 అయిపోయి 94, 96 విజయవాడలో చదివినప్పుడు బ్రహ్మాండం కృష్ణ గారి సినిమా అనగానే ఫస్ట్ రోజు వెళ్ళి ఆ సినిమాలో కూర్చునేవాడిని. అటువంటి రోజులు అన్నీ కూడా రాజు యువరాజు థియేటర్ మనకి ఆ రోజుల్లో కృష్ణ గారిది. ఆ రోజుల్లోనే మేము పెద్ద ఎత్తున ప్రతి కార్యక్రమం కూడా పాల్గొనడం, కృష్ణ గారికి వీరాభిమానిగా ఉండడం. మరి తద్వారా తర్వాత వాళ్ళ తనయుడు మహేష్ బాబు గారికి మరి మహేష్ బాబు వస్తున్నటువంటి
మన ఫాలోయింగ్ మనందరికీ తెలుసు. విశాఖ పెందుర్తి పెంచిన ఆర్టీసీ బస్ ఛార్జీలు తక్షణమే రద్దు చేయాలని సిపిఎం పార్టీ డిమాండ్. పెందుర్తి రైతు బజార్ ఎదుట విద్యుత్ మరియు ఆర్టీసీ ఛార్జీలు తక్షణమే రద్దు చేయాలని సిపిఎం పార్టీ నాయకులు ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ రమణి మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రాష్ట్ర ప్రజానికంపై నిత్యావసర ధరలు పెంచడం పట్ల తీవ్ర హర్షం వ్యక్తం చేశారు. పెరిగిన పెట్రోల్ డీజిల్ ధరలపై నిరంతరం ఆర్టీసీ బస్సులో ప్రయాణిస్తున్న ప్రయాణికులపై రాష్ట్ర ప్రభుత్వం బస్సు ఛార్జీలు పెంచడం దుర్మార్గమని ఆమె పేర్కొన్నారు. సామాన్యులపై పెంచిన ఆర్టీసీ బస్ ఛార్జీలను తక్షణమే రద్దు చేయాలని ఆమె తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఈరోజు ఆర్టీసీ ఛార్జీలను బాగా విపరీతంగా పెంచి ప్రజలపై భారాలు వేయటం అనేది జరిగింది. ఇప్పటికే ప్రజలు కరోనా కష్టకాలంలోంచి కోలుకోని పరిస్థితిలో ఉన్నారు. అలాగే ధరలు కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే విపరీతంగా ధరలు పెంచడం అనేది జరిగింది. ఒక పక్క రాష్ట్ర ప్రభుత్వం చెత్త మీద పన్ను, ఆస్తి విలువను బట్టి పన్ను ఒక పక్క చేస్తూనే మరొకసారి ఆర్టీసీ ఛార్జీలు ఎప్పుడు పెంచినంత విధంగా ₹6 ఉండేది ₹10 చేయటం, ₹20 ఉండేది ₹30 చేయటం చాలా దుర్మార్గంగా రాష్ట్ర ప్రభుత్వం ఛార్జీలు పెంచడం అనేది జరిగింది. బస్సుల్లో సాధారణమైన బస్సుల్లో ప్రయాణం చేసేది ఎవరంటే కూలి పని చేసుకునే వాళ్ళు, మధ్యతరగతి వాళ్ళు ఎక్కువ బస్సుల్లో ప్రయాణం చేస్తారు. అలాగే రవాణా సౌకర్యాల వల్ల ఈ ఛార్జీలు పెరగటం వల్ల నిత్యావసర వస్తువుల ధరలు విపరీతంగా పెరిగే పరిస్థితి దాపరించింది. అంటే రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన వాగ్దానాలు నిలబెట్టుకోగా ఈరోజు ప్రజలపై భారాలు వేయటం చాలా దారుణంగా చేస్తుంది. ఎప్పటికైనా పెంచిన ఆర్టీసీ ఛార్జీలు ఏవైతే ఉన్నాయో వాటిని రద్దు చేయాలని సిపిఎం పార్టీ పెందుర్తి జోన్ కమిటీ ఆధ్వర్యంలో ఈరోజు కార్యక్రమం చేయడం జరుగుతుంది. వెంటనే రద్దు చేయాలి. రద్దు చేసే వరకు కూడా ప్రజలందరినీ కూడా ముందుకు తీసుకొని పోరాటం చేస్తామని ఒకటే అడుగుతున్నాం జగన్మోహన్ రెడ్డి గారిని. కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సినవి మనం ఎందుకు మాట్లాడలేకపోతున్నామో, విభజన హామీ చట్టాలో మన విశాఖపట్నానికి ప్రత్యేక రైల్వే జోన్ కావాలని ఆ రోజు ఇస్తామని చెప్పారు. దాని గురించి ఎందుకు మాట్లాడలేకపోతున్నాం? కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే మన నిధుల్ని మనం ఎందుకు తెచ్చుకోలేకపోతున్నామో? ఈరోజు విపరీతంగా ఆర్టీసీ ఛార్జీలు పెంచడం ఎంత దుర్మార్గం చేయాలి మీకు అర్థం కావట్లేదా? ఈ రాష్ట్ర ప్రభుత్వం మీరు యువకులు మీరు వస్తే కనుక ప్రజలకి ఎంతో మేలు చేస్తారనే ఆలోచనతో ప్రతి ఒక్కళ్ళు ఓట్లు వేయటం అనేది జరిగింది. ఈరోజు మీరు వచ్చి చేసిన మేలేంతో మాకు అర్థం కావట్లేదు. ఈరోజు స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అవుతుంటే కేంద్ర ప్రభుత్వం నాటకాలు వేస్తుంటే మీరు దాన్ని విమర్శించే ఒక్కరోజైనా ప్రభుత్వ సంస్థలు ప్రైవేటీకరణ చేయొద్దు. ఈరోజు విశాఖపట్నానికి ఆయపట్టని ఒక్కరోజు ఒక్క మీటింగ్లో మీరు మాట్లాడుతూ మేము వెళ్ళలేదు. ఈరోజు మీరు కూడా కేంద్ర ప్రభుత్వాన్ని మించిపోయి ప్రజలపై భారాలు వేయటం సిగ్గుచేటు. ఈరోజు ఆర్టీసీ ఛార్జీలు ఎప్పుడు అంత దారుణంగా పెంచలేదు. మీరు పెంచిన వెంటనే వెనక్కి తీసుకోవాలని సిపిఎం పార్టీగా మేము డిమాండ్ చేస్తున్నాం. రాబోయే కాలంలో మీరు మళ్ళీ అధికారంలోకి రావాలన్నా, ప్రజలు మీ మీద నమ్మకం ఉండాలన్నా మీరు ఖచ్చితంగా ఆర్టీసీ ఛార్జీలు వెంటనే రద్దు చేయాలి. లేని పక్షంలో ప్రజలందరూ కూడా గతంలో తెలుగుదేశం పట్టిన గట్టే మీకు పడుతుంది. ప్రజలు ఇప్పటికే అసంతృప్తిగా ఉన్నారు. ఇప్పుడు వార్తల్లో చిన్న విరామం, కాసేపు వాణిజ్య ప్రకటనలు. అందరికీ నమస్కారం. యావత్ ప్రపంచాన్ని భయాందోళనకు గురి చేస్తున్న సమస్య కరోనా. అయితే మనకేదో అయిపోతుందనే భయం కానీ, మనకేమీ కాదు అనే నిర్లక్ష్యం కానీ ఈ రెండూ పనికిరావు. జాగ్రత్తగా ఉండి ధైర్యంగా ఎదుర్కోవాల్సిన సమయం ఇది. జనసమూహానికి వీలైనంత వరకు దూరంగా ఉండండి. ఈ ఉధృతం తగ్గే వరకు ఇంటికే పరిమితం అవటం ఉత్తమం. వ్యక్తిగతంగా మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు: మోచేతి వరకు వీలైనన్నిసార్లు సబ్బుతో సుమారు 20 సెకండ్ల పాటు శుభ్రంగా కడుక్కోండి. తుమ్మిన దగ్గిన కర్చీఫ్ లాంటివి అడ్డం పెట్టుకోవటం లేదా టిష్యూ పేపర్ అడ్డం పెట్టుకోవడం తప్పనిసరి. ఆ వాడిన టిష్యూ పేపర్ కూడా జాగ్రత్తగా మూత ఉన్న చెత్తబుట్టలో వేయండి. మీ చేతిని కళ్ళకి, నోటికి, ముక్కుకి, ముఖానికి తగలకుండా చూసుకోండి. అలాగే మీకు జ్వరం, జలుబు, దగ్గు, అలసట లాంటివి ఉంటే వెంటనే డాక్టర్ని సంప్రదించండి. మీ జలుబు, దగ్గు ఇతరులకి అంటకుండా మీ ముఖానికి మాస్క్ ధరించండి. ఈ జాగ్రత్తలన్నీ తీసుకుంటే కరోనా ప్రమాదకారి కాకపోయినా నిర్లక్ష్యం చేస్తే మాత్రం మహమ్మారి అయ్యే అవకాశం ఉంది. అలాంటి పరిస్థితి రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. ఎవరికి షేక్ హ్యాండ్ ఇవ్వకుండా మన సాంప్రదాయం ప్రకారం నమస్కారం చేద్దాం. అదే ఉత్తమం. నమస్తే. తిరిగి వార్తల్లో పునఃస్వాగతం. ప్రతి
ప్రతిష్టాత్మకమైన నేలమ్మ అమ్మవారి దేవస్థానంలో పాలక మండలి కూర్పుపై రగడ ప్రారంభమైంది. దేవాదాయ ధర్మాదాయ నియమ నిబంధనలకు విరుద్ధంగా జిల్లా కాని వారిని పాలక మండలి చైర్మన్గా నియమించడంపై జనసేన పార్టీ నేతలు అభ్యంతరాన్ని వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఇరు వర్గాల మధ్య ఉద్రిక్తతలు చోటు చేసుకున్నాయి. దీంతో అక్కడికి చేరుకున్న దక్షిణ నియోజకవర్గ ఎమ్మెల్యే వాసపల్లి గణేష్ కుమార్తో జనసేన నేతలు వాగ్వాదానికి దిగారు. సంఘటన గురించి తెలుసుకున్న పోలీసులు జనసేన కార్యకర్తలను అదుపులోకి తీసుకున్నారు. దీంతో జనసేన కార్యకర్తలు 2 టౌన్ పోలీస్ స్టేషన్లో ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా వీరు మాట్లాడుతూ దేవాలయాలకు రాజకీయాలు చూపించడం దారుణమని ఆరోపించారు. గతంలో మీరు కాలేజీలకి స్కూల్కి పులివారు, ఈరోజు మరి తారాస్థాయికి చేరి గుళ్ళకు కూడా ఈ రాజకీయ రంగు పులుముతూ కనీసం అంటే మన ఊరికి కూడా సంబంధం లేని వాళ్ళు తీసుకొచ్చి ఎవరో నెల్లూరు జిల్లా నుంచి వలస వచ్చిన వాళ్ళు తీసుకొచ్చి ఇక్కడ చైర్మన్ కింద వేయడం, అట్లానే గతంలో 25-30 ఏళ్ళుగా సర్వీస్ చేస్తున్న వాళ్ళందరినీ పక్కన పెట్టి రాజకీయ లబ్ధి కోసం నిన్న మొన్న వచ్చిన వాళ్ళని లేదా ఓట్ల రాజకీయం కోసం కొంతమందిని ఎన్నుకొని వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంటో తెలియకుండా వాళ్ళ గుడికి ఏ రోజు వచ్చిన పాపాన్ని కూడా పోలేదు, సర్వీస్ మాట దేవుడరుగా. అలాంటి పరిస్థితుల్లో వాళ్ళందరినీ చైర్మన్ల కింద వేసి ఒక రకంగా అన్ని దేవస్థానాల్లో, ఇది ఒక్క దక్షిణ నియోజకవర్గమే కాదండి, యావత్ విశాఖపట్నంలో ఆంధ్ర రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలే తీసుకొని ఎవరెవరికో సంబంధం లేని వాళ్ళకి రాజకీయ లబ్ధి కోసం గుడి చైర్మన్లు, అసలు మామూలుగా ఒక గుడికి చైర్మన్ ఎందుకు వేస్తారంటే ఆ గుడికి చాలా సేవ చేసి ఉండి అట్లానే ఆ గుడి డెవలప్మెంట్లో కానివ్వండి, ఆ గుడికి ఆర్థికంగాని సాయం చేసిన వాళ్ళందరినీ తీసుకొచ్చి వేస్తారు. మరి ఇవన్నీ తుంగలో తొక్కుతూ ఎవరైతే రాజకీయంగా వాళ్ళకి ఉపయోగపడతారో అట్లాంటి వాళ్ళని ఇక్కడ వేయడం చాలా దారుణం. అలాంటి దానిలో స్థానికంగా అడ్డుకోవడానికి మా ఫ్లోర్ లీడరు, దాంతో 33వ వార్డు కార్పొరేటర్ అయిన శ్రీమతి బీసెట్టి వసంతలక్ష్మి గారు, జీకే గారు ఇద్దరు వెళ్తే వాళ్ళిద్దరిని ఈఓ గారు వాళ్ళ మీద కంప్లైంట్ రిజిస్టర్ చేయడం, స్థానిక ఎమ్మెల్యే వచ్చి వాళ్ళు బెదిరించడం, ఇదంతా చాలా అసాంఘికమైన చర్యలు. ఇలాంటివి ఖచ్చితంగా వెనక్కి తీసుకోవాలి. ఇన్ కేసు మీరు వాళ్ళ కంప్లైంట్ రిజిస్టర్ చేస్తే మాకు బెదిరించినందుకు, వసంతలక్ష్మి గారిని జీకే గారిని బెదిరించినందుకు మా కంప్లైంట్ కూడా తీసుకోవాలి. అలానే వైసీపీ ప్రభుత్వం మీద మేము ఖచ్చితంగా కోర్టుకు వెళ్తాం, దీని మీద స్టే ఆర్డర్ తీసుకొని వస్తాం, ఈ ప్రమాణ స్వీకారాన్ని క్యాన్సిల్ చేయిస్తాం. కావున ఇప్పటికైనా ప్రజలు అర్థం చేసుకొని ఇలాంటి రాక్షస పాలనని కొంచెం దూరంగా పెట్టి ఏది ప్రజల శ్రేయస్సుకు మంచిదో అలాంటి ప్రభుత్వాన్ని ఎన్నుకోవాల్సిందిగా, అట్లానే మరొకసారి అన్ని గుడులకు సంబంధించి స్థానికులకి ఆ గుడికి సేవ చేసిన వాళ్ళకి, అది జనసేన పార్టీయా టీడీపీ పార్టీయా, పార్టీలకు అతీతంగా ఆ గుడిలో ఎవరైతే సేవ చేస్తారో వాళ్ళందరికీ పెద్దపీట వేస్తూ వాళ్ళకి పదవులు ఇవ్వండి. ఖచ్చితంగా ప్రజలు హర్షిస్తారు మీ ప్రభుత్వాన్ని, అట్లానే ఎండోమెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇద్దరిని హర్షిస్తారు. కాబట్టి మీ నిర్ణయాన్ని దయచేసి వెనక్కి తీసుకొని మళ్ళీ ఒకసారి పునరాలోచించి ఎవరైతే స్థానికంగా ఆ గుళ్ళకి పాటుపడ్డారో వాళ్ళకి ఖచ్చితంగా అవకాశం ఇవ్వాల్సిందిగా కోరుకుంటున్నాను. అతను ప్రజాప్రతినిధి, నేను ప్రజాప్రతినిధి. అలాంటప్పుడు అతను అలా దుర్భాషలు ఆడడం కరెక్ట్ కాదు. వాళ్ళందరూ కూడా వచ్చి నా మీద లేని అభాండమైన కేసులు నమోదు చేసి అవి వెనక్కి తీసుకోవాలి, నాకు క్షమాపణ చెప్పాలి. క్షమాపణ చెప్పినంత వరకు నేను పోరాడుతూనే ఉంటాను. నా జనసేన పార్టీ నుంచి శాంతియుతంగా చేయమని మాకు ముందు నుంచి ఆర్డర్స్ ఉన్నాయి కాబట్టి నేను స్టే తెచ్చుకొని చైర్పర్సన్ని మేము రిమూవ్ చేయించేలాగా, మా మిత్రమండలిలో ఒకరు చైర్పర్సన్ ఇప్పించేలాగా మేము పోరాడతాం. జై జనసేన, జై హింద్. నా పేరు బీసెట్టి వసంతలక్ష్మి, జీవీఎంసీ ఫ్లోర్ లీడర్, 33వ వార్డు కార్పొరేటర్. 14 గ్రామాల ఇలవెలుపు కరకచెట్టు పోలమాంబ అమ్మవారి జాతర ముగిసిన సందర్భంగా పెద్దవాల్తేరు బజారు వీధిలో భారీ అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. యూత్ కమిటీ సభ్యులు ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ అన్నదాన కార్యక్రమానికి చుట్టుపక్కల గ్రామాల ప్రజలు తరలివచ్చి అమ్మవారి తీర్థ ప్రసాదాలు భక్తి శ్రద్ధలతో స్వీకరించారు. ఈ అన్న సమారాధన ఈ కార్యక్రమానికి స్థానిక భక్తుడు రామచంద్రయ్య భారీ విరాళం అందజేశారు. ఈ సందర్భంగా విరాళాల తాత రామచంద్రయ్య, స్థానిక తెలుగుదేశం నాయకులు పోతనరెడ్డి మీడియాతో మాట్లాడారు. సందర్భంగా 15 సంవత్సరాల నుంచి బాయ్స్ అన్నదానం నిర్వహించడం, ఇలాంటి కార్యక్రమానికి అధిక సంఘం కూడా చాలా ఆనందంగా ఉంది. ఇలాంటి కార్యక్రమాలు అన్నదాన కార్యక్రమం ఈ గ్రామంలో చేస్తూ ప్రతి ఒక్కరు ఆశీర్వాదం ఇంకా ముందు మంచి కార్యక్రమం మిత్రుడు రామచంద్రరావు గారు ఈ సంవత్సరం ఈ పండగకి సంబంధించి మరి తన వంతు ఆర్థిక సహాయం భారీగా చేయడం జరిగింది.
మరి ఈ రోజు చాలా మంది దగ్గర మరి కోట్లాది రూపాయలు ఉన్నప్పుడు కూడా నేనంటూ ముందున్నాను, మీరు సహాయ సహకారాలు చేయండి, నా వంతు ఎప్పుడు ఉంటుందని మా గ్రామస్తులైనటువంటి రామచంద్రరావు గారు ఈ రోజు భారీ విరాళం అన్నదాన కార్యక్రమం ఇవ్వడం జరిగింది. మరి మా గ్రామ ప్రజల తరఫున, మా గ్రామ యూత్ తరఫున, యువత బాయ్స్ తరఫున కూడా మరి అతనికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఆ అమ్మలుగా నమ్మ ముగ్గురమ్మల మూలపుటమ్మ మరి ఆ యొక్క 20,000 రూపాయల పాలంతల ఆశీస్సులు వారి మీద, వారి కుటుంబ సభ్యుల మీద కూడా ఉండాలని, మరి ఇలాంటి సహాయ సహకారాలు మరిన్ని సేవా కార్యక్రమం చేసే శక్తిని ఆ తల్లి ప్రసాదించాలని ఈ మహా అన్నదాన కార్యక్రమంలో పాలు పంచుకున్నటువంటి 14 గ్రామాల ప్రజలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఆ తల్లి చల్లని ఆశీస్సులు ప్రజల మీద మరి రామచంద్ర గారి మీద ఉండాలని ద్వారా నేను తెలియజేసుకుంటా ఉన్నాను. విశాఖ ఉక్కు గుర్తింపు సంఘం ఎన్నికల్లో భాగంగా స్టీల్ టీఎన్టీయూసీ ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ సెక్టర్ 1 నుండి సెంట్రల్ స్టోర్ జంక్షన్ వరకు జరిగింది. ఈ కార్యక్రమానికి జిల్లా టీఎన్టీయూసీ అధ్యక్షుడు విల్లా రామ్మోహన్ కుమార్ జెండాను ఊపి ర్యాలీని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ గుర్తింపు సంఘం ఎన్నికల్లో టీఎన్టీయూసీని బలపరిచిన ఏఐటీయూసీ గెలిపించాలని కోరారు. విశాఖ ఉక్కు తెలుగుదేశం పార్టీ అన్ని విధాలుగా సహాయక సహకారాలు అందించిందని అన్నారు. ఉక్కు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా గడిచిన 430 రోజులుగా కార్మికులు నిర్వాసితులు పోరాటం చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం ద్వంద్వం గమనించారని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో యూనియన్ ప్రధాన కార్యదర్శి నమ్మి సింహాద్రి, యూనియన్ నాయకులు పంచదార్ల ఉగ్రం, పల్లా పెంటారావు తదితరులు పాల్గొన్నారు. ఈ నెల 23వ తారీఖు జరుగుతున్నటువంటి విశాఖ స్టీల్ గుర్తింపు ఎన్నికల్లో మరి ఏఐటీసీ టీఎన్టీసీ బలపరచడమే కాకుండా ఒక బాధ్యతాయుతంగా తెలుగుదేశం పార్టీ కూడా సంపూర్ణమైన మద్దతు ఇవ్వడం జరిగింది. కేవలం బ్రాండ్ పరిరక్షణ, ఉద్యోగుల సంక్షేమం, నిర్వాసితుల ఉపాధి, అలాగే ప్రభుత్వ రంగంలో కొనసాగే విధంగా ఏఐటీసీ టీఎన్టీసీ 9 మిత్రపక్షాలు మద్దతు ఇచ్చింది. 80% ఏఐటీసీ గెలిపించి ప్లాంట్ రక్షించాలని టీఎన్టీసీగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం కార్మిక వర్గాన్ని. జీవీఎంసీలో స్పందన కార్యక్రమాన్ని నిర్వహించారు అధికారులు. మేయర్ అందుబాటులో లేకపోవడంతో అధికారులు స్థానికుల వద్ద నుండి సమస్యలు, దరఖాస్తులను స్వీకరించి సమస్యలను సావధానంగా విన్నారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేపట్టిన పునర్వ్యవస్థీకరణలో భాగంగా కేబినెట్ 2లో స్థానం దక్కించుకుని ఇటీవలి మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం మొట్టమొదటిసారిగా పార్వతీపురం మన్యం జిల్లా కేంద్రంలో గల దుర్గచెట్టు గుడికి కుటుంబ సమేతంగా విచ్చేసిన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రికి వర్యులు గిరిజన శాఖ మాత్యులు పీడిక రాజన్న దొరికి ఘనంగా ఆహ్వానం పలికి పుష్పగుచ్చాలను అందజేసిన స్థానిక ఎమ్మెల్యే అలజంగి జోగారావు, స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు. దుర్గ గుడికి కుటుంబాన్ని బ్రహ్మశ్రీ మురపాక కాళిదాస్ యాజి వేద పండితుల కలసం చేస్తున్న మంత్రి వట్టి వేద మంత్రోచ్చారణలతో ఘనంగా ఆహ్వానం పలికి పూలదండలు, అమ్మవార్ల వస్త్రాలు వారి మెడలో వేసి శాస్త్రోక్తంగా గుడి లోపటికి తోడుకొని వెళ్లడం జరిగింది. అమ్మ యొక్క ఆశీస్సులతో నేను 2006లో ఏప్రిల్ 2006 ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకరించి, అదే అమ్మవారి దయతో మళ్ళీ 2009లో ఎన్నికలు వచ్చినప్పుడు, ఎన్ని ఇబ్బందులు వచ్చినప్పుడు కూడా గెలిచాను. 2014లో కూడా మెంతకు గెలిచాను. మొన్న కూడా 2019లో కూడా గెలిచాను. ఇలాగ అమ్మవారి దయతోను 4 సార్లు మన ఎమ్మెల్యే వచ్చాను. అలాగే అంబర్దయ్య ఆంజనేయ స్వామి, నేను సాధారణంగా నేను ఎక్కడున్నా సరే 3 ప్రార్థిస్తాను. విఘ్నేశ్వర స్వామి, అమ్మవారు, ఆంజనేయ స్వామి, నేను 3 నాకున్న సెంటిమెంట్తో 3 దేవతలను పూజిస్తూ ప్రార్థిస్తూ కార్యక్రమాలు చేపట్టాను. నేను గతంలో 2004వ సంవత్సరంలో ఎమ్మెల్యేగా పోటీ చేసి 2494 ఓట్లతో ఓడిపోవడం మీ అందరికీ తెలుసు. ఆ తర్వాత నేను ఇక్కడికి అమ్మవారిని నమ్ముకొని అమ్మవారి యొక్క
మహిమలతో, అమ్మవారి యొక్క దయతో, అమ్మవారి యొక్క దీవెనలతో నేను న్యాయస్థానంలో గెలిచి 2006లోనే నన్ను స్పీకర్ గారు ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేయించిన అంశం మీ అందరికీ తెలుసు. అది ఎవరు నమ్మ దేశంలో సైన్స్ రీసెర్చ్ సెంటర్లను అత్యాధునిక పరికరాలతో ఏర్పాటు చేయడం జరుగుతుందని కేంద్ర ఫుడ్ ప్రాసెసింగ్ మినిస్టర్ ప్రహ్లాద్ సింగ్ పటేల్ పేర్కొన్నారు. గాజువా కాటన్ నగర్లోని బయోఫెక్ట్ రీసెర్చ్ సెంటర్ను ఆయన ప్రారంభించారు. ఈ రీసెర్చ్ సెంటర్ వలన ఆహార పదార్థాలు, మంచినీరు, ఫార్మా ఉత్పత్తులలో నాణ్యతా ప్రమాణాలను పరిశోధన చేయడం జరుగుతుందని తెలిపారు. పరిశోధనా కేంద్రాలు అందుబాటులో లేకపోవడం వలన సమయం, వ్యయాప్రయాసాలు అయ్యేవని అన్నారు. కార్యక్రమంలో పరిశోధనా కేంద్రం ప్రతినిధులతో పాటు ఎమ్మెల్సీ మాధవ్, కన్నంరెడ్డి, నరసింగరావు, కైలా శ్రీనివాసరావు, బీజేపీ నాయకులు పాల్గొన్నారు. भारत सरकार ने इसमें 2.91 करोड़ की ग्रांट दी थी। मैं बायोफेक के पूरी टीम को, डॉक्टर लक्ष्मीनारायण जी सहित, सुरेश जी सहित पूरी टीम को बधाई भी देता हूं और शुभकामनाएं भी देता हूं। और आदरणीय प्रधानमंत्री के नेतृत्व में जिस प्रकार से उनकी मंशा है कि भारत की धरती पर बना हुआ कोई भी खाद्य पदार्थ वो देश में बिके या दुनिया में बिके, उसके जो कंटेंट उसके ऊपर लिखे होंगे, हमारे देश की ये गारंटी होगी इस लैब के माध्यम से, जो भी देश में इस स्तर की हमारी लैब है, कि उन कंटेंट में कभी कोई फ़र्क नहीं देख सकता। जो बने हुई चीज़ें हमारे पास आएंगी सैम्पलिंग के लिए, उनके कंटेंट में भी अगर कोई दोष दिखेगा तो हम उनको भी इन्फॉर्म करेंगे कि हमें ये सुधार करना चाहिए। ये एक महत्वाकांक्षी प्रयोग है और भारत का खान पान दुनिया में उसकी डिमांड भी है और हम उसको पहुंचाएं, ये देश के प्रधानमंत्री की मंशा भी है। और उसके लिए ज़रूरी है कि हम गुणवत्ता का ख्याल करें, और गुणवत्ता तभी हो सकती है, क्वालिटी कंट्रोल तभी हो सकता है जब हमारी लैब NABL एग्रीगेटेड हो और बेहतरीन तरीके से वो काम करती हो। और मैंने लैब को देखा है, एक बहुत अच्छी शुरुआत है। 2020 में सैंक्शन हुआ था और 2022 में उन्होंने उसको इंस्टॉल किया है। मैं फिर से शुभकामनाएं देता हूँ, बधाई देता हूँ। आप मीडिया के लोग हैं, मैं आपसे भी कहूँगा कि पीने का पानी हो या खाने वाला कोई भी पदार्थ, उसकी क्वालिटी बेहतर होगी तो हम सबके लिए फायदेमंद होगा। और मुझे लगता है इसकी दृष्टि से महत्वपूर्ण प्रयोग है. సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీ నరసింహస్వామి వారిని దర్శించుకున్న డిప్యూటీ సీఎం, పంచాయతీరాజ్ మరియు రూరల్ డెవలప్మెంట్ శాఖ మంత్రులు బూడి ముత్యాల నాయుడు, ఆలయ అధికారులు, ట్రస్ట్ బోర్డు సభ్యులు మంత్రికి పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. స్వామివారి దర్శనం అనంతరం మంత్రి దంపతులకు కుంభస్తంభం ఆలింగనం చేసుకుని బేడ మండపం ప్రదక్షిణలు చేశారు. ఆలయ అర్చకులచే వేద ఆశీర్వాదం చేసి ఈవో సూర్యకళ చేతుల మీదుగా స్వామివారి చిత్రపటం ప్రసాదాలు అందించారు. సార్ ఎలా చూడండి సార్, తిరుమలరావు గారు ఎలా సార్? మన ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు అత్యంత కీలకమైనటువంటి పంచాయతీరాజ్ రూరల్ డెవలప్మెంట్ క్యాబినెట్ మంత్రిగా ఇస్తూ మొదటి నుంచి కూడా పార్టీలో సిన్సియర్ ఒక కార్యకర్తగా నేను గుర్తించి, నేను ఊహించలేనిది, ఎవరికి ఆలోచన చిక్కింది, ఒక బీసీ వర్గీయుడికే కాకుండా ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలకి ఉప ముఖ్యమంత్రి పదవులు కేటాయించిన సందర్భంగా ఒక బీసీ వర్గం చెందినటువంటి నన్ను కూడా ఉప ముఖ్యమంత్రి స్థాయికి తీసుకుని వెళ్ళి మొదటి నుంచి కూడా పార్టీకి అంకిత భావంతో పనిచేస్తే ఏ రోజైనా ఏ స్థాయికైనా జగన్మోహన్ రెడ్డి గారు తీసుకెళ్తాడు అనేటువంటి దానికి నేనే నిదర్శనం. అందులో భాగంగా మొన్న ఛాంబర్ ఓపెన్ చేసి నిన్న జిల్లాలో మొట్టమొదట అడుగు పెట్టేటప్పుడు అపూర్వ స్వాగతం మా మనసుకి, మాలో అందరితో కలిసిమెలిసి ఉన్నటువంటి ఒక చిన్న స్థాయి నాయకుడికి ఇంత గొప్ప అవకాశాన్ని మా ముఖ్యమంత్రి గారు కల్పించారు. కాబట్టి ముఖ్యమంత్రి గారికి నాకు స్వాగతం ఒకటే కాదు, వచ్చిన వారంతా కూడా ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు
తెలిపేదానికి అంతమంది ఆశాతిరేకాలతో ఊహకందని విధంగా ఇంటెలిజెన్స్ వారు సైతం అంచనా కట్టలేనటువంటి విధంగా ఆ జన ప్రవాహాన్ని చూస్తూ ఉంటే నిజంగా నాకు ఆనందానికి అవధులు లేవు. ఇదంతా జగన్మోహన్ రెడ్డి గారు పెట్టినటువంటి భిక్ష. మరి అందులో భాగంగా ఈరోజు మొట్టమొదటిగా విశాఖపట్నం అడుగుపెట్టిన తర్వాత రాత్రి సమయం 1 గంటన్నర 2 గంటల ప్రాంతంలో ఇంటికి చేరాను. ఇక్కడ పాయికరాపేట నుంచి సుమారుగా 120 కిలోమీటర్లు కార్యకర్తలందరూ కూడా ఆనందంతో ఉప్పొంగి వైఎస్ఆర్ పార్టీ నాయకుడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎప్పుడు కూడా అనకాపల్లి కొత్తూరు ఏఎంఏఎల్ కళాశాలలో పూర్వ విద్యార్థులు సందడి చేశారు. 2003-2006 సంవత్సరానికి చెందిన డిగ్రీ చదువుకున్న విద్యార్థులు తమకు పాఠాలు చెప్పిన అధ్యాపకులతో కళాశాలలోని జూబ్లీ ఫంక్షన్ హాల్లో సందడి చేశారు. ఈ సందర్భంగా ఏఎంఏఎల్ కళాశాల రిటైర్డ్ ప్రిన్సిపల్ అప్పలస్వామి మాట్లాడుతూ విద్యాబుద్ధులు నేర్పిన అధ్యాపకులను కళాశాలకు చెందిన పూర్వపు విద్యార్థులు ఘనంగా సన్మానించారు. ఏఎంఏఎల్ కళాశాల రిటైర్డ్ ప్రిన్సిపల్ అప్పలస్వామి నాయుడు, అధ్యాపకులు రాజారావు, కొండలరావు, చక్రపాణి, సాయిబాబా, మూర్తులను విద్యార్థులు ఘనంగా సన్మానించారు. విద్యను అభ్యసించినటువంటి పాత విద్యార్థులు ఈరోజు ఈ రకంగా ఆత్మీయ సమావేశం జరిపిస్తున్నామని చిరంజీవి రామకృష్ణ కోరటం నాకు చాలా సంతోషం అనిపించింది. 15 సంవత్సరాల క్రితం ఇదే కళాశాల నుంచి పదవి విరమణ చేయడం జరిగింది. 30th April 2005. మళ్ళీ చూసుకుంటే కళాశాల ప్రాంగణం అంతా చాలా మార్పు కనిపిస్తుంది. నిర్వహణ సరిగ్గా లేదని అనిపిస్తుంది. మెయింటెనెన్స్ మనిషి ఆరోగ్యంగా ఉన్నాడు లేదు చెప్పడానికి. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రాష్ట్రంలోని ప్రతి ఒక్కరూ సంతోషంగా ఉండడమే రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆశయం వెల్లడించిన ఎంపీ విజయసాయి రెడ్డి. ఘనంగా ముగిసిన సింహాచలం సింహాద్రి అప్పన్న స్వామి వార్షిక తిరు కళ్యాణ ఉత్సవాలు. ముగింపు అనంతరం పవళింపు సేవ అనంతరం ఆలయ ద్వారాలు మూసివేత. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పదవి వెలమ కులస్తులకు కేటాయించడంపై హర్షం వ్యక్తం చేసిన లగుడు గోవింద్. జీవీఎంసీలో స్పందన కార్యక్రమం. దరఖాస్తులను స్వీకరించి సమస్యలను సావధానంగా విన్న అధికారులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి తాజా బులెటిన్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.